ఎందుకు జహీరాబాద్ ని సెలెక్ట్ చేసుకున్నారు అంటే నిమ్స్ ప్రాజెక్ట్ కోసము ఏ ఇండస్ట్రీ పెట్టాలన్నా వాళ్ళు తయారు చేసిన గూడ్స్ అనేది మొత్తం నేషన్ వైడ్ గానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పోర్ట్ చేయాలి అంటే రోడ్, సీవే, ఎయిర్వే అన్ని కరెక్ట్ గా ఉండాలి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా కరెంట్. సీ పోర్ట్ వచ్చేటప్పటికి కృష్ణపట్నం పోర్ట్ అండ్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ రెండు కూడా ఈక్వి డిస్టెంట్ గా ఉంటాయి, 600 కిలోమీటర్స్. ఎయిర్పోర్ట్ వచ్చేటప్పటికి మనకి రాజీవ్ గాంధీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, అండ్ అది కాకుండా బీదర్ ఎయిర్పోర్ట్ ఎయిర్ ఫోర్స్ కింద ఉంది, ఇప్పుడు 17 కిలోమీటర్స్ లో అది ఉందన్నమాట. రైల్వే స్టేషన్ వచ్చేటప్పటికి పక్కనే జహీరాబాద్ రైల్వే స్టేషన్ ఉంది. సో ఏదైనా కార్లు గానీ ఏమైనా తయారైతే అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు. పవర్ స్టేషన్ వచ్చేసి మనకి శంకర్పల్లి అండ్ సదాశివపేట దగ్గర నుంచి సబ్ స్టేషన్స్ ఉన్నాయి. అక్కడ నుంచి కంటిన్యూస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్ ఉంటుంది. జహీరాబాద్ నిమ్స్ ప్రాజెక్ట్ లో 3 పార్ట్స్ గా డివైడ్ చేశారు వాళ్ళు. లాజిస్టిక్స్ హబ్, మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అండ్ సెంట్రల్ నాన్ ప్రాసెసింగ్ జోన్ గా. సో ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఫుడ్ అండ్ అగ్రో ప్రాసెసింగ్ యూనిట్స్, నాన్ మెటాలిక్ మినరల్స్, ఆటోమొబైల్స్, మెషినరీ, ఎలక్ట్రానిక్స్, ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్. సో ఇటువంటివన్నీ అక్కడ వస్తాయి అనమాట.